టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిన్న సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ ఈ రోజు జనగామకి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చేస్తారా పని ఏం చేస్తారు? 14-18 ఏళ్ళు ఒక రకంగా నడిచింది వ్యవహారం. మరి ఇప్పటి నుంచి ఎట్లా ముందుకు పోతుంది పార్టీ అనే ఒక ఆలోచన మీకు ఉండవచ్చు. 14 ఏళ్ళు ఉద్యమం, 4.5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నిర్వహించినాం. ఆ ప్రభుత్వ నిర్వహణలో అద్భుతమైన విజయాన్ని సాధించినాం. ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు నేను కలిసి మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. వారు చెప్తా ఉన్నారు, మన గెలుపు సాధించిన తర్వాత 75% స్థానాలను మీరు కట్టబెట్టి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, ఆయనతో సహా మరొక 6 ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు, ఇంతమంది కాలికి బలపం కట్టుకొని తిరిగినా మా నాయకుడు కేసీఆర్ అని చెప్పి నిర్ద్వందంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దేశం మొత్తాన్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తూ 75% స్థానాలను కట్టబెట్టి మన ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేసిన తీరుతో మా గౌరవం పెరిగిందని చెప్పి ఇప్పుడే నరసయ్య గౌడ్ గారు చెప్తా ఉన్నారు. పార్లమెంటుకి పోతే వారిని ఈరోజు దేశంలోని ఇతర రాజకీయ పార్టీల నాయకులు అడుగుతా ఉన్నారు, రైతు బంధు ఏంది, మిషన్ కాకతీయ ఏంది, మిషన్ భగీరథ ఏంది, ఇట్లాంటి ఆలోచనలు మీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిస్తున్నారు, మరి మా ప్రధానమంత్రులకు మా ముఖ్యమంత్రులకు ఈ తెలివితేటలు ఎందుకు లేవు అని చెప్పి మన పార్లమెంట్ సభ్యులను ఈరోజు అక్కడ ఇతర పార్టీల నాయకులు, ఇతర రాష్ట్రాల నాయకులు గుచ్చి అడుగుతున్నారంటే దేశం మొత్తానికే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం ఒక దిక్సూచిగా మారిందనడంలో ఎట్లాంటి సందేహం లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను మీ అందరితో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మన రాష్ట్రంలో మొన్న ఎన్నికలు జరిగితే 73% ఓటింగ్ జరిగింది. 2014 సాధారణ ఎన్నికల్లో 68% ఓటింగ్ జరిగితే ఈసారి 5% ఓటింగ్ పెరిగి 73% ఓటింగ్ జరిగింది. దానికి ప్రధానంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. ఇప్పుడే మిత్రులు పెద్దలు దయాకర్ రావు గారు ఒక మాట అన్నారు, ఒక వృద్ధ మహిళ ఆమె కొడుకు కాంగ్రెస్ లో ఉండొచ్చు, కానీ బూత్ దాకా అదే బండి మీద పోయి బండి దిగిపోయి కారు గుర్తుకు ఓటేసి నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పే మాట ఏదైతే ఉన్నదో, ఈరోజు నిజంగా కూడా 2 కోట్ల మంది మనకు మొత్తం పోలింగ్ లో పాల్గొంటే ఆ 2 కోట్ల మందిలో దాదాపు 1 కోటి మంది మన నాయకుడు కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చినారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, వృద్ధులు, రైతులు, యువకులు అందరూ కూడా సబ్బండ వర్ణం, కులానికి, మతానికి, వర్గానికి అతీతంగా, పల్లె పట్టణం అనే తేడా లేకుండా, తాండా గూడెం అనే తేడా లేకుండా, గిరిజనులు గాని, దళితులు గాని, బలహీన వర్గాల ప్రజలు గాని, మైనారిటీలు గాని, అగ్రవర్ణాలు గాని అందరూ కూడా ఏకోన్ముఖంగా ఒక్కటే సందేశం ఇచ్చినారు. పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు ఒకటే చెప్తా ఉండేది, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలే అని మాట చెప్పేది. అందుకే ఎవరు గుంపులుగా వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించినారనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 2 కోట్ల మంది ఓట్లేస్తే 1 కోటి మంది మన కోటేసినారు అంటే వారికి 1 కోటి ఆశలున్నాయి. తప్పకుండా ఇప్పుడే మిత్రులు పెద్దలు చెప్పినట్టు దేవాదుల స్కీమ్ ద్వారా రాబోయే 6 నెలల నుంచి 9 నెలల కాలంలో బ్రహ్మాండంగా మన జనగామ జిల్లాలోని ప్రతి చెరువుని నింపుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ముందుగా మనం కూడా విశ్లేషణ చేసుకోవాలి. 1 కోటి మంది మనకు ఓటేస్తే మనం ఆనాడే చెప్పినాం, మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు, ప్రజలు మా దిక్కే ఉన్నారనే ధీమాను మనం అడుగడుగున వ్యక్తం చేసినాం. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందే 3 శాసనసభ్యులను కూడా నేను అడుగుతా ఉన్నా, మెజారిటీలు ఎంత వచ్చినాయన్నా అని. జనగామలో ముత్తిరెడ్డి గారికి దాదాపు 29,000 ఓట్ల మెజారిటీని కట్టబెట్టినారు మీరు జనగామ ప్రజలు. గన్పురంలో 38,000 ఓట్ల మెజారిటీని డాక్టర్ రాజయ్య గారికి ఇచ్చినారు. దయాకర్ రావు గారికి ఆయన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 53,000 ఓట్ల మెజారిటీని ఇచ్చినారు. నేను దయాకర్ రావు గారికి అందుకే చెప్పిన, ఇన్ని రోజులు తప్పు పార్టీలో ఉన్నావు, ఇప్పుడు కరెక్ట్ పార్టీలు ఉన్నావు కాబట్టే 53,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని చెప్పిన.
ఎందుకంటే వారు 6వ గెలిచినారు. 6వ గెలిచినా ఈ 6 సార్లలో అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే రైట్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ అన్నట్టు మొట్టమొదటిసారిగా ఇప్పుడు సరైన నిర్ణయం వారు తీసుకున్నారు. మీకు మద్దతుగా ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, గెలువంగానే పొంగిపోవద్దు, గెలువంగానే అహంకారం నెత్తికెక్కొద్దు, మెజారిటీలు పెద్దగా రాగానే ఇక మేము పెద్దోళ్ళు అయిపోయినామని చెప్పి ప్రజలను అల్కగా తీసుకోవద్దు, కార్యకర్తలను అల్కగా తీసుకోవద్దు అనే మాట పెద్దలు కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు. అందులో ముఖ్యంగా నేను ఈ వేదిక మీద ఉండే పెద్దలు నాకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారికి ఒక్క మాట మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా, గెలుపులో పాఠాలుంటాయి, ఓటమిలో గుణపాఠం ఉంటుంది. గెలుపులో కూడా ఖచ్చితంగా పాఠాలు ఉంటాయి. జనగామ నియోజకవర్గంలో మనకి 29,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ నా లెక్క ప్రకారం 40-45,000 ఓట్ల మెజారిటీ వచ్చేది ఉండే. మన గణపురంలో 38,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ పోయినసారే రాజయ్య గారికి 53,000 పైచిలకు మెజారిటీ వచ్చింది. అదేవిధంగా పాలకుర్తిలో కూడా ఇంకా మెజారిటీ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే గెలువంగానే మైమర్చిపోయి ఇక మాకు ఎదురు లేదు అనే ధీమా కాకుండా పార్టీని మరింత ఎట్లా బలోపేతం చేసుకుందాం, కార్యకర్తల్ని ఎట్లా బ్రహ్మాండంగా పెంచుకుందాం, మళ్ళీ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాబోయే 6-7 మాసాల్లోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రాబోయే 7 నెలలు మన పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే ఇప్పుడు మీరు మా కోసం కష్టపడ్డారు కార్యకర్తలు. శాసనసభలో కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది మీరు. ఇప్పుడు మేము మీకోసం కష్టపడాలి. ఈ 7 నెలలు పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి పార్లమెంటు అభ్యర్థి దాకా అందరం కూడా మీకోసం ఈ 7 నెలలు పూర్తిగా మీరు మా కోసం ఎట్లానైతే ఆహారము నిద్ర మాని గడిచిన 4 నెలలు పనిచేసినారో అదే స్థాయిలో మీకోసం పార్టీని నడిపించి పని చేయించి విజయ బావుటా ఎగరవేయాల్సిన బాధ్యత మా అందరి మీద మనందరి మీద ఉన్నదనే మాటను ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. హైకోర్టు తీర్పు ఇప్పటికే ఇచ్చింది, మీకు తెలుసు. ఆదేశం ఇచ్చింది, పంచాయతీ ఎన్నికలను అతి త్వరలోనే నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ సాధ్యమైనంత వరకు పార్టీ శ్రేణులను ఉద్యుక్తులను చేసి ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో మెరుగైన అభ్యర్థిని నిలబెట్టి మిగతా వాళ్లకు వేరే అవకాశాలు, సింగిల్ విండో ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ఇతరత్ర అవకాశాలు, నామినేటెడ్ పదవులు కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ సెక్రటరీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా రాబోయే 7 మాసాలు పనిచేయవలసిన అవసరం ఉన్నది. అదే రకంగా పంచాయతీ ఎన్నికల తర్వాత మరి సొసైటీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అదే రకంగా ఇతర ఎన్నికలు కూడా ఈ 7-8 నెలల కాలంలోనే జరగవలసిన అవసరం. ఎందుకంటే వాటి పదవీ కాలం అన్ని కూడా అయిపోతున్న విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు మీ అందరికి కూడా ఒక విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, మొన్న గ్రామాల్లో ఎవరెవరు పనిచేసినారు, ఎవరు ఎంత సమర్థవంతంగా పనిచేసినారు అనే సంపూర్ణమైన సమాచారం ఈరోజు పార్టీ నాయకత్వం దగ్గర ఉన్నది. నియోజకవర్గాల నాయకుల దగ్గర, మండల నాయకుల దగ్గర సంపూర్ణమైన సమాచారం, సంపూర్ణమైన అవగాహన మనకు ఉన్నది. నా విజ్ఞప్తి మన వేదిక పైన ఉన్న నాయకులతో అందరితో కూడా దయచేసి రాబోయే 7 నెలల్లో సరైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయి నుంచి, ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో సరైన పునాది పడితే పటిష్టమైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పాటు చేసుకుంటే దశాబ్దాల పాటు చెక్కు చెదరని తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ను మలుచుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మన కళ్ళ ముందు ఉందనే మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఒకసారి పరిస్థితిని అవలోకనం కూడా చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు మొన్న గుద్దిన గుద్దుడుకు అడ్డం పడిపోయి ఉన్నది. ఇప్పట్లో లేచే